గుండెల్లో దడదడ ఇంకా కదిలిస్తే కన్నీళ్లు ఆ ఘోర కలిగి 12 ఏళ్ళు రక్తపడిన హైదరాబాద్ దద్దరిన దిల్సుఖ్నగర్ మంచిర్యాలలో విషాద జ్ఞాపకాలు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు సాయంత్రం సమయంలో చల్లగాలికి బయటకు వచ్చిన యువకులు విద్యార్థులు దిల్సుఖ్నగర్ ఏరియాలో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు కలుసుకుంటూ పలకరించుకుంటూ ముఖంలో నవ్వులు చిందించుకుంటూ మాట్లాడుకున్న సమయం హఠాత్తుగా సెకండ్ల వ్యవధిలో జంట పేరులు. ఏం జరిగిందో అర్థం చేసుకున్న లోపే తమతో మాట్లాడుతున్న స్నేహితులు రక్తపు ముద్దలు, చెల్లా చెదురుగా మిత్రులు, కాళ్ళు పోయి ఒకరు, చేతులు తెగిపోయి ఒకరు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ఒకరు. ఇది ఆనాటి దృశ్యం. ఇక నాడు గాయాల పాలై కోలుకొని చిన్న చిత్తగా పనిచేసుకుంటున్న వారు ఇప్పటికీ సన్నగా వణుకుతూనే ఈ సంఘటన వివరించారు. వారి కళ్ళలో ఇప్పటికీ ఆ భయమే కనిపిస్తుంది. కళ్ళ ముందు జరిగిన పేరుడు ఇంకా వారి మనసులో భయాన్ని అలజడిని మర్చిపోవడం లేదు. 2013 ఫిబ్రవరి 21న ఇండియన్ ముజాహిద్ అనే తీవ్రవాద సంస్థ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భక్తులు సృష్టించిన మారణ హోమం ఇంకా ప్రజల మనసులో నుంచి చెరిగిపోలేదు. 18 మంది యువకులు చనిపోగా 130 మంది పైగా గాయపడ్డ ఈ ఘోర దుర్ఘటనలో శతఘాతులు అక్కడక్కడ ఉన్నారు. హైదరాబాద్లో ఆనాడు జరిగిన మరణ హోమంలో మంచిర్యాల జిల్లా వాసులు 2 రక్తపు ఉద్దరై ప్రాణాలు విడవగా మరో 2 యువకులు చాలా కాలం పాటు ఆసుపత్రిలో ఉండి ప్రస్తుతం చిన్నాచితక పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తూ ఉన్నారు. దగ్గర బంధువులైన వీరంతా ఆ రోజు సాయంత్రం కోనార్క్ థియేటర్ సమయంలో కలుసుకొని పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ముందు రోజే వచ్చిన విజయ్ రాజశేఖర్లతో మాట్లాడుతుండగా 100 మీటర్ల అవతల మొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బస్సు టైర్ పగిలిందనో ఏదో జరిగి ఉంటుందనో చర్చించుకునే లోపే రాజశేఖర్, విజయ్, మహేష్, రంజిత్లు మాట్లాడుతుండగా మరో బాంబు పేలింది. 4గురిలో 2 అక్కడెక్కడ చనిపోగా మహేష్, రంజిత్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. వీరిద్దరు బ్రదర్. అయితే 270 కోట్లు ఇతని మహేష్ ఒంట్లో తలభాగం తప్ప మెడ కింద నుంచి ఒళ్ళంతా తీవ్ర గాయాలయ్యాయి. 2 భుజాలతో పాటు పొట్ట, నడుము, కాళ్ళ వరకు తీవ్ర గాయాలు కాగా వైద్యులు అత్యంత క్రిటికల్ సర్జరీలు చేశారు. ఒంటి నిండా కోతలతో 270 కుట్లు ఆయనకు వేయాల్సి వచ్చింది. అలాగే ఎడమకాలు పెద్ద వేలు సైతం తొలగించాల్సి వచ్చింది. మరో విషయం ఏమిటంటే కుడికాలు పాదం పైన ఉన్న గాయం నుండి ఈ మధ్యన ఒక ఇనుప ముక్క బయటకు తీయాల్సి వచ్చింది. అంటే 12 ఏళ్ళుగా బాధితులు ఇంకా ఆనాటి గాయాలతోనే అల్లాడుతూనే ఉన్నారు. గుడిపేటలో ఉంటున్న మహేష్కు పలకరించగా ఆనాటి సంఘటన పూసగుచ్చినట్టు వివరించాడు. ఓ దశలో ఇంకా వణుకుతూనే మాట్లాడాడు. సంఘటన చెబుతున్న క్రమంలో కన్నింటి పర్యంతమయ్యాడు. ఇంకా ఎవరైనా హైదరాబాద్ పోతున్నారా, వస్తున్నారా, తనకు భయం వేస్తుందని, ఎక్కడైనా పాత సైకిల్ లాంటిది కనబడితే తనకి ఇంకా భయం వణుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆనాడు సైకిల్ బంబే పేలినట్టు తర్వాత తమకు తెలిసిందన్నారు. మహేష్ తల్లిదండ్రులు, సోదరులు నినాదంతో మాట్లాడుతుండగా చాలా భయాందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని, హైదరాబాద్లో ఉన్నప్పుడు వైద్య ఖర్చులకు మాత్రం 50,000 ఇచ్చారని వాపోయారు. భయంతో హైదరాబాద్ వెళ్ళలే. అయితే ఈ బాంబు పేలులో హైదరాబాద్ గాయపడ్డ ఒడ్డే రంజిత్ ఆ తర్వాత హైదరాబాద్ పోలేదు. బీటెక్ చదువుతున్న సమయంలో ఆయన ఈ పేలులో గాయపడ్డాడు. దాంతో తల్లిదండ్రులు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పంపలేదు. దాంతో రంజిత్ చదువు ఆగిపోయింది. ఇప్పుడే నమ్నూరు గ్రామంలో టెంట్ హౌస్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆయన పలకరించగా అమ్మా నాన్నలు చాలా భయపడ్డారు. నేను కూడా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే ధైర్యం చేయలేదు. ఇక్కడే ఉంటూ ఎలాగో అలా బతకచ్చని డిసైడ్ చేసుకొని R&R పునరావాస కాలంలో టెంట్ హౌస్ పెట్టుకొని నడుపుతున్నాను అని చెప్తా ఉన్నారు. అయితే ఇంకా నా చేతి వేళ్ళు ఇనుప ముక్క ఉంది. నా సోదరుడు రాజశేఖర్ కూడా చనిపోయినని కూడా చెప్తా ఉన్నారు. అలాగే మరింత పర్యవేక్షణ అవసరం కాగా హైదరాబాద్ లాంటి అతిపెద్ద సిటీలో ఏ ప్రాంతంలో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో తెలియకుండా పోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కేవలం వ్యక్తిగత అవసరాల మేరకే పరిపాలన చేస్తున్నాయని, భద్రతా విషయంలో ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. తీవ్రవాదుల జాలను పసిగట్టాల్సిన ఇంటెలిజెన్స్ కొంతకాలంగా అచేతనంగా ఉందంటూ వారు ఆరోపించారు. ఇకనైనా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రజలు క్షేమంగా ఉండేలా ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు వార్త కథనం రావడం జరిగింది. దాడి జరిగిన సంఘటన మహేష్, రంజిత్లు చెప్తా ఉంటే మృతులు రాజశేఖర్, విజయ్ గారు చనిపోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 2013 నాడు ఈ దిల్సుఖ్నగర్ ప్రాంతం లోపల కోనార్క్ థియేటర్ సమీపం లోపల ఈ జంట బాంబులు పేలుడు జరగడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ పూర్తిగా కూడా ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా పూర్తిగా ఆ దిల్సుఖ్నగర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో పూర్తిగా రద్దీ ప్రాంతం. అంటే హైదరాబాదులో అమీర్పేట ఇంకా తక్కువ ఉంటుంది. నన్ను అడిగితే అమీర్పేట ఇంకా తక్కువ ఉంటుంది, దిల్సుఖ్నగర్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. అంటే అనేక జిల్లా అంటే పక్క రాష్ట్రాల నుంచే కాకుండా
పక్క దేశాల నుంచే కాకుండా ఈ మన రాష్ట్రం నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఆ దిల్సుఖ్నగర్ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చదువుకోవడానికి ముఖ్యంగా కోచింగ్లకని రావడం, ఎక్కువ శాతం అక్కడ కోచింగ్స్ ఉంటాయి, కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా అంటే ఆ క్షణం ముందు వరకు కూడా ఆనందంలో గడిపిన క్షణాలు, ఆ స్నేహితులు గడిపిన క్షణాలు, మాట్లాడుకున్న క్షణాలు వాళ్ళ కళ్ళ ముందు మెదులుతున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే రద్దీ ప్రాంతం అని చెప్పినానో దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కోనార్క్ థియేటర్ అనే ప్రాంతంలో కూడా ఇప్పుడు మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మెట్రో పడ్డది, అప్పుడు మెట్రో లేదు, ఇప్పుడు మెట్రో పడ్డది. ఆ పూర్తి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా రద్దీ ప్రాంతం. ఆ పక్కన గల్లీలు కూడా అమ్మాయిల గల్లీలు అంటాం మనం. ఆ పూర్తిగా షాపింగ్స్ ఉంటాయి, వాళ్ళ అన్ని షాపింగ్స్ ఉంటాయి. అంటే చాలామంది ఇప్పుడు సాయంత్రం కాగానే టీ పాయింట్స్ అక్కడనే ఉంటాయి. పూర్తి అన్ని చదువుకున్న సాయంత్రం బయటకు వెళ్ళడానికి ఆ ప్రాంతంలో కూడా ఈ బాంబు పేలడం అనేది సంభవించడం జరిగింది. ఫస్ట్ ఒకటి బాంబు కోనార్క్ దగ్గర పేలడం జరిగింది. పేలడం జరగడంతోనే నెక్స్ట్ వచ్చి మళ్ళా అక్కడ పేలడం జరిగింది. ఏదేమైనా ఈరోజు వరకు కూడా అదొక చాలా అంటే ఈరోజు కూడా కొంతమంది పల్లెటూర్లలో హైదరాబాద్ పంపాలంటే వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ బాంబు వెళ్తే ఇంకోటి గోకుల్చాట్లో కూడా ఇప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న దాని ఏమంటారు ఏరియాలో చాలా మంది సంచరించడానికి భయపడతారు. ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఏరియాలో, ఫెస్టివల్ టైంలో కానీ ఎప్పుడు కానీ ఆ ఏరియాకు పోవాలని ఇప్పటికీ జనాలు భయపడతారు. అంటే అదొక భయం అయితే ఉన్నది ప్రజలలో. పల్లెటూరు నుంచి కూడా ఒక పిల్లాన్ని హైదరాబాద్ పంపాలంటే హైదరాబాద్ చదువుతావు బిడ్డ, బాగా మంది ఉన్న కాడ తిరగవు బిడ్డ, అటు పోవద్దు బిడ్డ, ఇటు పోవద్దు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ భయం వీళ్ళ మాటల్లో మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అంటే వాళ్ళు ఎంత అబ్బాయి చదువుకునే అబ్బాయి హైదరాబాద్ పోయి గొప్పోడైతున్న స్థితి నుంచి భయపడి మీన్స్ అంటే దాని ఏమో ఉద్దేశం ఏంటంటే అతను అంటే జీవితాన్ని కోల్పోయి కొంచెం వెనుకకు తిరిగి వచ్చి ఈరోజు ఒక టెంట్ హౌస్ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్న వ్యక్తి అతను. అంతే కదా. ఇద్దరు మిత్రులు చనిపోవడం జరిగింది. మొన్ననే కాల్ నుంచి ఒక ఇనుప ముక్క తీయడం జరిగింది. అంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆ నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నారు. అంటే మన జిల్లాలోనే ఇక్కడ ఉన్నంటే మిగతా జిల్లాలో ఇంకెంతమంది ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఇంకా ఎట్లుందని మీరు అర్థం చేసుకోవాలంటే ఏదేమైనా అంటే మన దేశం కూడా ఒకరికి అన్యాయం చేయం మనం, కానీ మనమేనే ఇక రకరకాల మనుషులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంతే కదా. మనం వెనక అన్యాయం చేసే సందర్భం ఎక్కడ ఉండదు. ఇలా వాని వల్ల మన మిత్రుల ఆర్తనాదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అదొక భయంకరమైన సంఘటన. ఈరోజు కూడా చాలామంది అక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, నేను హైదరాబాద్లో ఉన్న రోజులు కూడా నేను అదే ప్రాంతంలో ఉండేవాడిని. ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ పరిచయం ఉన్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఇక్కడనే బాంబు వెళ్ళింది, ఇక్కడనే ఇట్లా మాకు ఆ రోజుకి ఇట్లా అయిపోయింది, మేము పరిగెత్తినాం, ఇన్స్టిట్యూట్ నుంచి బిల్డింగ్ నుంచి కింది దిగినాము, పైకి పోయేది, ఇట్లా రకరకాల మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించేది. రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నాకే భయం, వాళ్ళ మాటలను బట్టి నాకే భయం అయ్యేది. అంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటారు ప్రత్యక్షంగా చూసినారు. ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వం అటువంటి వారిని ఆదుకోవాలి. ఎందుకంటే అది ఎవరో చేసిన పనికి జీవితాలు నాశనమైనాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. సంబంధిత ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వారి మీద దృష్టి పెట్టి వారికి ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎవరెవరికో అనవసరంగా ఆర్థిక సహాయాలు చేసి ఎటువంటి సహాయాలు చేస్తున్నారు, ఇటువంటి వాటిని చేస్తే వారికి కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా